చైనా వాడు అమెరికా టారిఫ్ లేగానే చైనా కూడా అమెరికా మీద టారిఫ్ లేసింది. అట్లా ఇండియాలో ఎందుకు వేయడు నరేంద్ర మోడీ అనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళ మార్కెట్ వేరు, మన మార్కెట్ వేరు. మనం అమెరికా మీదన చైనా డిపెండ్ అయ్యేటటువంటిది 30% అయితే చైనా మీద అమెరికా డిపెండ్ అయ్యేది 70%. మనం ఇక్కడ వచ్చేటప్పటికి డిపెండెన్సీ అమెరికా మీదన ఎక్కువ ఉన్నాం. మనోళ్ళే 50 లక్షల మంది అక్కడే బతుకుతున్నారు. ఆ ట్రంప్కి తలతెక్కరేగితే ఏముంది, మన స్టూడెంట్స్ నడిపించుకుదంటున్నాడు, అట్లాగే మన వాళ్ళని ఎవరిని బోనీయకుండా చేస్తున్నాడు, ఉన్నోళ్ళని కూడా ఇబ్బంది పెడతానంటే ఏం చేస్తాం. కాబట్టి కాస్త జాగ్రత్తగా పెద్ద మనిషి తరహాలే వ్యవహారం నడుపుతున్నాం. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ, బ్రిక్స్ యాక్టివిటీ అన్నటువంటి దాని మీద ట్రంప్ కసిరేగిపోతున్నటువంటి వేళ బ్రిక్స్ని కొలాప్స్ చేస్తారంటే అప్పుడు కొలాప్స్ చేసుకోడు. ఎందుకంటే బ్రెజిల్ వెనక్కి తగ్గదు, రష్యా వెనక్కి తగ్గదు, ఇండియా వెనక్కి తగ్గదు, చైనా వెనక్కి తగ్గదు, సౌత్ ఆఫ్రికా వెనక్కి తగ్గదు, ఒక 6-7 దేశాలు మిగతా వాళ్ళు వస్తానన్న కూడా వెనక్కి తగ్గరు. కాకపోతే బ్రిక్సే తిరగబడితే మాత్రం ట్రంప్కి నానా తెప్పలు పడతాయి. అందరూ కలిసి ఆర్గనైజ్డ్గా చేస్తే అది బాగా రెచ్చగొడితే, విసిగిస్తే ఇక మనకు గత్యంతరం లేదనుకున్నప్పుడు ఆ స్టేజ్కి వెళ్తాం. అప్పుడు ఏమవుతుందో చూడాలి.